అన్నారు, దేవతలు, దేవతా స్త్రీలు, అప్సరసులు వాళ్ళంతా గోపికలుగా వచ్చారు. ఇంకా ఇతరమైన గోపికల యూధాలు చెప్పుకుంటాం రాసలీలు వచ్చినప్పుడు. ఎన్ని రకాల గోపికల యూథము అంటే సమూహం, ఒక బృందం, రకరకాల బృందాలు గోపికలలో. దేవతా స్త్రీలు ఒక బృందం. సంభవంతు సురస్త్రియ, సురస్త్రీలు అంటే ఆ దేవతా స్త్రీలను కూడా బ్రహ్మదేవుడు భూలోకంలో ఆవిర్భవించమన్నారు, పుట్టమన్నారు. ఎందుకండి? తత్ పూజార్థం, భగవంతునికి పూజించటానికి మీరందరూ కూడా లోకంలోకి రండి అని అన్నారు. అలా చెబుతూ ఆ రోజుల్లో సకల యాదవ రాజులకి రాజధాని నగరం ఏది ఆ రోజుల్లో? మథుర, క్యాపిటల్ సిటీ. ఈ మధురని రాజధానిగా చేసుకుని ఒకరు ఏలుతున్నారు, వారే శూరసేనుడు. శూరసేన, ఈ సేన అనేటటువంటి మాట చివరిలో వస్తుంది. ఇద్దరున్నారు అలాంటి వాళ్ళు. శూరసేనుడు, ఉగ్రసేనుడు. కొంచెం కథ తెలియాలి, ఆ పేర్ల యొక్క తాత్పర్యం కూడా తెలిస్తే కథలో ఉన్న అంతరార్థం తెలుస్తుంది. శూరసేనుడు దైవీ సంపదకి ఎంబ్లెం, సింబల్. దైవీ సంపద అంటే మంచి గుణాలు. శూరుల యొక్క సైన్యం, ఆ పేరు చూడండి, శూరుల సైన్యం, శూరసేన, సేన, ఆర్మీ. ఏమిటయ్యా అంటే మంచి గుణాలు, సత్యము, దయ, ఇంద్రియ నిగ్రహము, ఇలాంటి మంచి గుణాలు. ఉగ్రసేన, ఆ ఉగ్ర అనే మాటలోనే ఉంది. ఇలా ఇద్దరున్నారు. ఈ శూరసేను యొక్క కుమారుడు వసుదేవుడు, ఉగ్రసేనుని కుమారుడు కంస. ఆ ఉగ్రసేను తండ్రి కదా, ఆ స్వభావం కంసుడిలోకి వచ్చేసింది. వసుదేవుణ్ణి తండ్రిగా ఎంచుకున్నాడు పరమాత్మ. అలా లోకంలోకి దిగాడు. ఈ వసుదేవుడు ఎంత గొప్పవాడు కాకపోతే పరమాత్మ తండ్రిగా స్వీకరిస్తాడండి. ఏమిటి ఆయనలో ఉన్న గొప్పతనం? వసుదేవుడు భూమి మీద పడగానే దేవదుందుభులు మ్రోగినాయి. దేవదుందుభులు మ్రోగించారల్లా. దేవతలు దుందుభుల్ని మోగించలా, అక్కడ మోగించేవాడు ఎవడు లేడు. కానీ దుందుభులు ఉంటే వాటంతటవి నేము అని క్రియాపదం సంస్కృతంలో, అవే మోగినాయి. అంచేత ఈయన గారికి ఒక గౌణనామం ఉన్నది. యాని నామాని గౌణాన్ని, గౌణనామం ఏమిటది? ఆనక దుందుభి అని పేరు. ఇప్పుడు ఆనక దుందుభి అని ఎక్కడన్నా మేము చెప్పిన కథలో వచ్చిన ఎవరు? ఆయన వసుదేవుడు అని అనుకోవాలి. అంతేగాని ఆనక దుందుభి అంటే ఆనక చెప్తాలే, ఆనక తెలుసుగా తర్వాత అలా కాదు. సంస్కృతం ఆనక, ఆనకములు, పణవములు, ఆనకాలు. మీరు గీతలో ప్రథమ స్కంధ విషాదయోగం చూడండి. పణవానకో ముఖా అని శ్లోకం వస్తుంది. యుద్ధానికి ముందు ఇటు కూడా రెండు సైన్యాల పక్షంలో ఏం మోగినాయి? పణవాలు మోగినాయి, ఆనకాలు మోగినాయి, దుందుభులు మోగినాయి. ఆనకమే ఇక్కడ. అచేత చాలా గొప్పవాడు వసుదేవుడు, పరమాత్మ తండ్రిగా స్వీకరించారండి. శూరసేన వారిది. ఇట్లా ఉండగా మధురా నగరం, శూరసేనుని యొక్క కుమారుడు ఎవరు? వసుదేవ. ఈ వసుదేవ ఆ నామానికి ఏమిటి విటుమాలది? వసు దేవ. వసు అంటే వసతి సర్వేషు భూతేషు, సమస్తమైనటువంటి భూతజాలంలో నిండి ఉన్నటువంటి సాక్షాత్ పరమాత్మ. ఆయనే వాసు అని కూడా అంటారు. వాసు, వసతీతి వాసు. దేవ అంటే ప్రకాశించేటటువంటి వాడు. వసుదేవ శబ్దానికి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ అని అర్థం.
వసుదేవ్ అంటేనే కృష్ణ పరమాత్మ. ఎందుకని? సమస్త భూతాలలో తాను వసిస్తూ ప్రకాశిస్తూ ఉంటాడు. అటువాడెవడు? కృష్ణ. సో వసుదేవ శబ్దానికి కూడా కృష్ణుడే అర్థం. వాసుదేవ అంటే కూడా కృష్ణుడే అర్థం. అందువలన అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇట్లా ఉంటుండగా వసుదేవునికి గతంలో అనేక వివాహాలైనాయి. ఇప్పుడు మరొక వివాహం చేసుకున్నాడు. ఎవరిని? దేవకీదేవిని. ఎవరి దేవకీదేవి? దేవకుని యొక్క కుమార్తె. ఈ దేవకి యొక్క తండ్రి దేవక. తెలుగులో డుమువులు కదా దేవకుడు. ఆ దేవకుని యొక్క కుమార్తె దేవకీదేవిని వివాహమాడాడు. ఎవరు? వసుదేవుడు. ఒకానొక శుభ దినమున పెళ్ళయింది. ఇక గృహప్రవేశానికి వెళుతున్నాడు. దేవకి వసుదేవులు. ఈ దేవకుడు అనేవాడు ఉన్నాడే, ఉగ్రసేనునికి సోదరుడు, తమ్ముడు. ఉగ్రసేనుని సోదరుడు దేవకుడు. కనుకనే ఆ ఉగ్రసేనుని కుమారుడైన కంసునికి దేవకి వరుసకేమవుతుంది? చెల్లెలవుతుంది. ఇంత మాత్రం కథ తెలియాలండి, లేకపోతే కష్టం అర్థం చేసుకోండి. పాత్రల క్యారెక్టర్, ఆ రిలేషన్షిప్ తెలియాలిగా. అలా వివాహం అయింది. చాలా ఆనందిస్తున్నాడు కంసుడు. తన చెల్లెలు కదా, తన బావగారు, వారిద్దరినీ రథంలో కూర్చోబెట్టుకొని తానే రథం నడుపుతున్నాడట ఆనందంగా. గృహప్రవేశం కదండి, బయలుదేరి వెళుతుంటే కాస్త దూరం చూడండి, దేవకుడు తన కుమార్తె యొక్క వివాహ సందర్భంగా ఎంత అరణము అంటారు, కానుకలు. ఏమి కానుకలు ఇచ్చారండి? అవి వింటుంటే పేరులు, మధ్యలో శంఖాలు, తప్పెట్లు మోగుతున్నాయి. బ్యాండ్ మేడం అనమాట. ఇప్పుడు ఇలా బ్యాండ్ మోగుతుంది. కూతురు అరణంగా అనేక 1800 రథములు ఇచ్చాడు. చారియట్స్ అంటారు. 1800 బంగారు గొలుసులతో అలంకరింపబడిన ఎత్తైన 400 ఏనుగులని అరణంగా ఇచ్చాడు దేవకీదేవికి. 10,000 గుర్రాలు, అంతేకాక 200 మంది దాసీజనం ఇచ్చాడు దేవకీదేవికి. వీళ్ళందరినీ వెంటబెట్టుకుని రాజమార్గంలో ఆ రథం సాగిపోతుంటే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇయమాకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచక. అది ఏమిటి పలికింది ఆకాశవాణి? అశరీరవాణి అని కూడా అంటారు దాన్ని. శరీరం ఉండదు, వాక్కు వినిపిస్తుంది. అప్పుడు ఆ వాక్కు ఎవరిది? పరమాత్మ. ఏ విన్నాడు? అరే కంస అమాయకుడ, ఎంత ఆనందంగా నువ్వు నీ చెల్లెలి రథం తోలుతున్నావురా. నీ చెల్లెలి యొక్క అష్టమ గర్భము నిన్ను సంహరించుతురా అని పలికింది ఆ ఆకాశవాణి. తుష్టయగు భగిని మెచ్చగా ఇష్టుడవై రథము గడిపెదవు ఎరుగవు మీదన్ శిష్టయగు ఈతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించు సుమీ. ముక్కు మీద లేదు, ఆశ్చర్యం. సుమీ అంటే తెలుగులో సుమా, అష్టమ గర్భము నిన్ను చంపుతుంది సుమా. అలా ఉన్నాడు. అంతే. అప్పటి వరకు ఎంత ప్రేమ చూపించాడు చెల్లెల మీద, బావగారి మీద. అదంతా ఏమైందో 2 క్షణంలో. అవునా, నన్ను చంపుతుందా అష్టమ గర్భం. చిత్రం చూడండి, అష్టమ గర్భమే సంహరిస్తుంది అని ఆకాశవాణి పలికింది. కానీ ఆడపిల్లని కానీ మగపిల్లవాడని కానీ చెప్పాలి. వీడికి పెద్ద అప్పటి నుంచి సస్పెన్స్. అష్టమ గర్భం, ఆడ మగ ఏదైతే మాత్రమే చంపేస్తా అలా అనుకుంటున్నాడు.
వెంటనే చెల్లెల యొక్క కొప్పు పట్టుకున్నాడు, ఈ కిందకి లాగేశాడు. కత్తి సిద్ధంగా ఉంటుంది ఆ రోజుల్లో. దూశాడు కత్తి, నరకటానికి సిద్ధమయ్యాడు. ఎందుకని? అప్పటిదాకా నీ ఎందుకు ఉండాలి, ఇప్పుడే నరికేస్తే పోలా. అది కంసత్వం. దుష్టుడు వాడు. కంస అంటే హింస అని అర్థం. ఇది గుర్తుపెట్టుకోండి. కంస శబ్దానికి హింస అని అర్థం. ఎంత హింసిస్తాడు. ఏం చేయాలి చెప్పండి? క్షణంలో మారిపోయింది వాతావరణం. వసుదేవుడండి బ్రతిమలాడాడు. ఆయన మాట్లాడుతున్నాడే తప్ప దేవకీదేవి నోటి నుంచి ఒక్క మాట లేదు. అఖండమైన మౌనం. ఏమి అది ఆవిడ గొప్పతనం. పరమాత్మ ఎందు అంత అఖండమైన విశ్వాసం. ఆయన ఇష్టం, ఏదైనా జరగని. నౌకలుంటే ఉంటా, లేకపోతే పోతా. స్వామి సంకల్పం. అంత ధైర్యం. ఈ ధైర్యాన్ని చూచే పరమాత్మ ఆవిడ్ని తల్లిగా గ్రహించారు. ఏదైనా కానీ ఈయనగారు మాత్రం అనేక రకాలుగా అంటున్నాడు. బావా, ఎప్పుడో అష్టమ గర్భం కదా, చాలా సమయం ఉంది కదా, చంపమక్క. నీకు చెల్లెలు నూతన వధువు. అంతేకాదు, చూడు పాదాలను చూడు, పాదాలకు పెట్టిన పారాణి ఉన్నదే, అది ఇంకా తేమగా ఉంది. ఆరల చంపుతావా నువ్వు? స్త్రీ హత్య అది ఏమన్నా పౌరుషమా, వీరత్వమా? నేను లోకం మెచ్చుకుంటుందా? ఇలా రకరకాలుగా. ఎందుకని? బుద్ధికి తోచినంతగా ప్రయత్నించి ఆ వచ్చిన ఆపదని తప్పించుకునే ప్రయత్నం చేయాలి. అది చేస్తున్నాడు వసుదేవుడు. అయినా సరే వాడు ఎత్తిన ఆ కత్తి దించాల. ఎప్పుడు వేటు పడుతుందో తెలియదు. అట్టి సమయంలో వసుదేవుడు అన్నాడు, వేదాంతం పలికాడు. బావా, చావు ఎవరికైనా తప్పదు కదా అన్నాడు. జాతస్య హి ధ్రువో మృత్యు అని గీత చెబుతున్నది. అదే మాట భాగవతంలో ఈ వసుదేవుడు అంటున్నాడు. అద్యవ అబ్ద శతాంతేవ మృత్యుర్వై ప్రాణిన ధ్రువ. అద్యవ అబ్ద శతాంతేవ. అద్య అంటే ఈరోజు. ఆ మృత్యు ఇవాళ రావచ్చు, 100 ఏళ్ల తర్వాత అయినా రావచ్చు. ఆలోచించుకో. అలా అని పరిష్కారంగా ఒక మాట అన్నాడు. చెప్పి బావా, మాకు సంతానం కలిగితే ఆ సంతానం నీకు ఇచ్చేస్తా, నీ ఇష్టం నువ్వు ఏమైనా చేసుకో. ఇప్పుడు ఈ దేవకిని వదిలేసి, ఇప్పుడు సంతానం కలుగుతుంది, అదేగా నీకు మారకం. పుట్టిన వాళ్ళని పుట్టినట్టుగా నీకు ఇచ్చేస్తా, నేను ఏమైనా చేసుకో. విన్నాడు కంసుడు. బాగానే ఉంది, నాకు అపఖ్యాతి అప్రతిష్ట కూడా లోకంలో కలగకుండా ఉంటుంది. పైగా వసుదేవుని మీద ఎంత నమ్మకం అంటే కంసునికి మాట తప్పడు అని భావించి, బాగుంది బావా, వదిలేశాడు. బ్రతుకు జీవుడు అంటూ ఇద్దరు ఇంటికి వచ్చారు, కానీ గుబులుగానే ఉంది మనసు. ఎందుకని? వీడికి ఎప్పుడు ఆ బుద్ధి ఎలా మారుతుందో తెలియదు. వీడి మనసుకి ఒక స్థిరత్వం లేదు, స్టెబిలిటీ లేదు. ఎప్పుడైనా మారిపోవచ్చు. అవ్యవస్థిత చిత్తాన ప్రసాదోపి భయంకర. ఇట్లా కప్పుకుని చలిగా ఉందా? అవ్యవస్థిత చిత్తాన ప్రసాదోపి భయంకర. ఎవని మనస్సుకి ఒక స్థిరత్వం ఉండదో అట్టివాడు ప్రేమ ఒలకబోసిన మనకి భయంతో చస్తాం.
అబ్బాబ్బా ఇట్లా 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 చేతులు వేసి భుజం మీద. నాయన చాలా డేంజర్, వీడు ఎప్పుడో ఎలా మారిపోతాడో తెలియదు. అట్లా ఇంటికి వచ్చారు. మొత్తం మీద వాడు వెళ్ళిపోయాడు. వాడికి చూడండి ఏమిటి కంసుడు అంటే వాడి ప్రాణం వాడికి ముఖ్యం. అది రాక్షసత్వం. ఎవడు చచ్చినా మాకు సంబంధం లేదు, మేం బతుకుండాలి. స్వప్రాణ రక్షణ, అదే అసురత్వం అన్నారు. ఇప్పుడు ఎందుకు ఆ కత్తితో నరికేయాలని అనుకున్నాడు అంటే, ఈ దేవకీదేవి ఒక చెట్టు లాంటిది. ఈ చెట్టుని ఇప్పుడే నరికేస్తే కాయలు ఉండవుగా, ఎందుకు అంతవరకు వేచి ఉండటం దేనికి? వాడి ఆలోచన అది. మొత్తం మీద బయటపడ్డాడు వసుదేవుడండి. సకథం భగినీం హన్యాత్ స్త్రియముద్వాహ పర్వణి తస్మాత్ న కస్యచిత్ ద్రోహమాచరేత్ స తథావిధ. ఆ విధంగా రక్షంతి పుణ్యాన్ని పురాకృతాన్ని అని అంటున్నది ధర్మశాస్త్రం. ఏదైనా గతంలో లేదు ఈ జన్మలో చేసుకున్న పుణ్యం అంటూ ఏదైనా ఉంటే ఇటువంటి సందర్భాలలో ప్రాణ సంకటంలో ఆ పుణ్యం అడ్డొస్తుందండి, కాపాడుతుంది. అంచేత పుణ్యం చేసుకోవాలి, పాపం చేయొద్దంటారు. ఏ ఏ సందర్భాలలో ఇలాంటి పుణ్య విశేషం ఉంటే మనిషిని కాపాడుతుంది, ప్రాణ సంకటంలో నుంచి బయటపడేస్తుంది. ఇప్పుడు గజేంద్రుడు అలాగే కదా బయటపడ్డాడు. స్వామివారు వచ్చారుగా, చివరు కొంచెం ఆలస్యమైనా కానీ వచ్చాడుగా. ఏమిటి ఆ పుణ్యం అంటే అది వనే అరణ్యంలో ఉన్న, రణే యుద్ధపు రంగంలో ఉన్న, శత్రువుల మధ్య ఉన్న, జల మధ్యంలో ఉన్న, అగ్ని మధ్యంలో ఉన్న, మహాసముద్రంలో పడి ఉన్న ప్రహ్లాదుడు చూడండి, ఎత్తుగా అక్కడి నుంచి పడేశారు. మరి చావలేదుగా. ఎందుకని? పరమాత్మ యొక్క రక్షణలో ఉన్నాడు. మహార్ణవే పర్వతమస్తకి కొండ శిఖరం మీద ఉన్నాం, ఏం పర్వాలే, భగవంతుడు కాపాడితే వెళ్ళిపోతుంటాం. రక్షంతి పుణ్యాన్ని, ఆ భగవంతుడు కూడా ఎప్పుడు కాపాడుతాడండి? నువ్వు కొన్ని పుణ్యం చేస్తే. కుచేలుని చేత గుప్పెడు అటుకులు తిన్న తర్వాతే భగవంతుడు ఐశ్వర్యం ఇచ్చాడు. ముందెందుకు వల్ల ఆయన తెలీదా ఇంత బీదరికం అనుభవిస్తున్నాడని? 3-4 రోజులకి బిడ్డ కూడా చూడండి ఇవ్వలేదు పరమాత్మ. ఎందుకని? నువ్వు ఇవ్వాలి, పత్రం పుష్పం ఫలంతో. చేత భగవంతుడు కూడా మన కర్మఫలాలకి ఆయన దాత, కర్మకి ఫలం ఇస్తాడు. కర్మ మనం చేసుకోవాలి. ఆ విధంగా శ్రూయతాం ధర్మ సర్వస్వం శ్రుత్వా చైవ, ఇది ధర్మం. దుఃఖం దదాతి యః అన్యస్య, ఇతరులకు దుఃఖాన్ని కలిగించేవాడు జీవితంలో తప్పకుండా దుఃఖపడతాడయ్యా అంటూ ఇక్కడ కొంచెం ఈ కృష్ణ కథలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత దాన్ని చెప్పుతున్నారు. వసుదేవుడు అంటే ఎవరు? గతంలో శబ్దానికి అర్థం చెప్పుకున్న వసుదేవుడు అంటే సాక్షాత్ కృష్ణ పరమాత్మ. కథలో ఆయన కృష్ణునికి తండ్రి. ఆధ్యాత్మికంగా వసుదేవుడు అంటే సత్వగుణంతో కూడినటువంటి అంతఃకరణం. ఎవని హృదయంలో రజోగుణము తమో గుణములు లేకుండా కేవల సత్వగుణం మాత్రమే ఉంటుందో అట్టివాడు వసుదేవుడు. ఇప్పుడు మీలో అలా ఉందనుకోండి, మీరే వసుదేవులు. జనరలైజ్డ్ నేమ్స్ ఇది ఎవరికైనా వర్తిస్తాయి. ఇప్పుడు భీముడిలాగా బలం ఉన్నవాడు అనుకోండి, ఏమంటాం? కలియుగ భీముడు అంటే అంటాం. జనరలైజ్డ్ నేమ్స్. ఆ విధంగా శుద్ధ సత్వ గుణ పూర్ణుడైనటువంటి మనిషికి వసుదేవ అని పేరు. మరి దేవకీదేవి ఎవరి యొక్క బుద్ధి నిష్కామంగా ఉంటుందో ఆ నిష్కామమైన బుద్ధియే
ఇప్పుడు మాలో బుద్ధి నిష్కామంగా ఉంది, మా యొక్క అంతఃకరణము శుద్ధ సత్వగుణంతో నిండి ఉంది అన్నప్పుడు నాలోనే వసుదేవుడున్నాడు, దేవకీదేవి ఉంది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కృష్ణుడు వచ్చేస్తాడు ఇక్కడికి. అది ఇన్నర్ మీనింగ్. ఇప్పుడు కృష్ణుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు? మథురలో, కారాగృహంలో. పెద్ద విశేషం కాదు, అక్కడ పుట్టాడు. 125 ఏళ్ళు ఉన్నాడు, అయిపోయింది అవతారం. 5000 సంవత్సరాలు గడిచిపోయినాయి. మనం వెళుతున్నాం, ఏం చూస్తున్నాం అక్కడ? ఇదోటి కారాగృహం. వాడేమో అది పగలగొట్టి ఆ దరిద్రుడు మసీదు కట్టి తెచ్చాడు. చిత్రం అండి, ఇట్లా ఉంగిపోవాలి. కృష్ణ జన్మస్థానం ఉంగిపోవాలి. పోయాం, అక్కడ కృష్ణుడు ఉన్నాడా? ఇప్పుడు లేడుగా. మరి ఏమిటి ప్రయోజనం? అక్కడ పుట్టడం కాదు. శుకుడు అంటాడు, రాజా కృష్ణుడు ఇక్కడ పుట్టాలి, నీ అంతఃకరణలో పుట్టాలి అన్నాడు. నీ హృదయంలో కృష్ణుడు పుడితే ఇది నీకు మరణం లేదు. అది సాధన. దానికి ఈ విపత్తులు బాగా తెలిస్తే అవి ఉపకరిస్తాయి. వసుదేవుడు అంటే ఎవరు? దేవకీదేవి అంటే ఎవరు? దేవకీదేవి నిష్కామ బుద్ధి, వసుదేవుడు శుద్ధమైన అంతఃకరణ. శుద్ధం అంటే ఏమిటి? శుద్ధత్వం. రజోగుణం లేదు, తమోగుణం, శుద్ధ సత్వం. అదే క్షీరసాగరం అంటే. అక్కడ ఉంటాడు. ఆ విధంగా బయటపడ్డారు, వచ్చేశారు. కానీ భయంగానే ఉన్నది. అప్పుడు దేవకీదేవి గర్భిణి అయింది, ఒక సంతానం కలిగింది. అంటే బ్రతకని బిడ్డ బారెడు అని సామెత ఉంది. అలాగే అయింది ఇక్కడ. ఆయన పేరు పెట్టుకున్నారు. ఏం పేరు పెట్టారు అంటే కీర్తిమాన్ అని పేరు. కీర్తిమంతుడ వాడు ఉన్నాడు బాబు. కీర్తిమాన్ అని పేరు పెట్టుకున్నారు. ప్రథమజం, మొట్టమొదటి సంతానం అది. దేవకి సర్వదేవత ప్రసూతి కాలే ప్రాప్తే. ఒక మగపిల్లవాడిని కన్నది ప్రథమంగా. అంతే. చూడండి, కంసునికి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా వసుదేవుడండి పిల్లవాడిని తీసుకెళ్ళి ఇచ్చేశాడు. బావా నువ్వు ఏమైనా చేసుకో, బావ మరిదేగా ఏమైనా చేసుకోవాలి. కానీ అట్లా బిడ్డని తెచ్చి సమర్పించి ఏమైనా చేసుకో అని అనేప్పటికండి ఎంత అసురుడైనా కంసుని మనస్సు కూడా కరిగింది. వాడన్నాడు, బావా అష్టమ గర్భం కదా నాకు మారకం, వీడిని మీరే తీసుకెళ్ళి పెంచుకోండి, ఆనందించండి. వచ్చేసాడు ఇంటికి. కానీ ఈ ప్రేమ ఎంతకాలం ఉంటుంది వీడికి? సత్యసంధులకి అసాధ్యమైనటువంటిది లోకంలో లేదు కదా అని ఈ సందర్భంగా శుకదేవుడు వ్యాఖ్యానిస్తాడు. శుకుని యొక్క కామెంటరీ మధ్య మధ్య వస్తుంటుంది కథా మధ్యలో. శుకుని యొక్క వ్యాఖ్యానం మహా అద్భుతంగా ఉంటాయి ఆ శ్లోకాలు. క్షణే రుష్ట క్షణే తుష్ట, అంతట్లో ప్రేమ, అంతట్లో మళ్ళీ కోపం. అలాంటి వాడు కంస. అజన శంకయ ఇలా ఉండగా పని పంగు లేదండి వీడికి. వస్తూ పోతూ ఉంటాడు. ఎవరా పెద్ద మనిషి? నారద. ఆ నారదుల వారు కంసుని ఇంటికి వచ్చాడు, పని కట్టుకుని వచ్చాడు. రాగానే లేచి నిలబడి, నారద నమస్కారం, కూర్చోండి. ఈయన గారు అన్నారు, కంస మరి ఇద్దరమైనా ఇంకెవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవ్వరూ లేరు స్వామి, మన ఇద్దరమే ఉన్నాం. అయితే కూర్చోబెట్టి తెలుసా అన్నాడు. ఏమిటండి అసలు సర్వనామాలు లేకుండా, నామం లేకుండా సర్వనామం లేకుండా ఊరికే క్రియ, ఓన్లీ వెర్బ్. తెలుసా అంటే ఏమిటి? ఏం తెలుసు స్వామి?
అరే రే అమాయకుడా, ఈ మథుర ఉన్నది కదా, అనేక మంది యాదవులు ఉన్నారు. వారందరూ ఎవరో తెలుసా నీకు? తెలిసేదే ఉండి వాళ్ళంతా కూడా మా బంధువర్గమే కదా, యాదవులందరూ. కాదురా, దేవతలరా వాళ్ళంతా. ఈ రూపంగా పుట్టారు. మరి నువ్వు ఎవరో తెలుసా? కంసుడిని కదండి అన్నాడు. అజ్ఞాని, గత జన్మలో నువ్వు కాలనేమి అనే అసురుడవు. కాలనేమి. ఈ జన్మలో నువ్వు కంసుడిగా వచ్చావు, రాక్షస కాలనేమి. అలాగా స్వామి, నాకు తెలియదు ఇంతవరకు. మా నాన్న కూడా చెప్పలేడు నాకు. ఏమి సహాయం చేశారు మీరు? అట్లా నారద మహర్షి గత జన్మలో నీవు రాక్షసుడవు అని కంసునిలో రాక్షసత్వాన్ని పెంచాడు. లేకపోతే వాడు ఇంత రెచ్చిపోయేవాడు కాదు. పని కట్టుకొచ్చాడే పెద్ద మనిషి. ఎందుకు చెప్పండి అలా? ఇప్పుడు లోకల్లో ఇంట్లో కూర్చోవచ్చు కదా, ఏదో నారాయణ నారాయణ అనుకుంటూ ఉంటాడుగా అయినా, ఆ పని చేయొచ్చు కదా. ఊరుకోకుండా ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడిగుండంత సుఖం లేదు అని సాగుతుంది. అట్లా హాయిగా కాంగా కూర్చోకుండా ఇలా వచ్చి ప్రత్యేకంగా పన్నుగట్టుకుని వచ్చి తెలుసా నీవు కాలనేమివి అనేప్పటికల్లా ఒక్కసారి హింస చల్లైపోయింది. వెంటనే ఏం చేశాడ, ఈ దేవకీదేవి కంటూ ఉన్నది కదా, 6 పుత్రులు కలిగారు. అప్పటికి 6 పిల్లల్ని చంపేశారు. ఆ తల్లిదండ్రి దేవకీ వసుదేవులని కారాగృహంలో పెట్టేశాడు. జైల్లో బంధించాడు. అంతేకాకుండా తండ్రి ఉన్నాడే ఉగ్రసేనుడు జైల్లో. తానే రాజు డిక్లరేషన్ చేసుకున్నాడు, నేనే రాజుని, మా నాన్నగారు కాదు. తండ్రి ఏం చేశాడో పాపం, పేరు కొంచెం ఆ ఉగ్రసేనుడు మంచివాడు, ఉగ్రసేనుడు వీడు దుర్మార్గుడు అయ్యాడు. అంతే, నిమిషంలో జరిగిపోయింది ఇట్లా కారాగృహం. అట్టి సమయంలో ఈ దేవకీదేవి బాధపడుతున్నారు, కారాగృహంలో ఉన్నారు. సప్తమో వైష్ణవం ధామ యం అనంతం ప్రత్యక్షతే. 7వ గర్భం ధారణ చేసింది దేవకీదేవి. అట్టి సమయంలో పరమాత్మ యోగమాయని పిలిపించారు. యోగమాయ వెంటనే ప్రత్యక్షమై, స్వామి ఎవరండి యోగమాయ? భగవంతుని యొక్క శక్తి, భగవత్ శక్తియే, బ్రహ్మశక్తియే మాయ. యోగాయ యా మాయ, యోగమాయ. యోగం అంటే కూడిక, కలిపేది. యోగా అంటే కలపటం. ఇంగ్లీష్లో యోక్ అంటారు. వైవోక్య. ఈ యోక్ అంటే ఏమిటి? పశువుల్లో కాడి యోక్ అంటారు ఇంగ్లీష్లో. పశువులకి 2 పశువులు వెంట వేస్తారు కదా, కాడి తాడుతూ ఇలా చూడతారు. అది సంస్కృతంలో యోగం. ఆ యోగ శబ్దమే యోక్ అయింది ఇంగ్లీష్లో, అందుకు చెప్తున్నారు. పరమాత్మను చూడండి, గత జన్మలో కంసుడు ఏ రాక్షసుడు? కాలనేమిని అప్పుడు చంపింది ఎవరు చంపుతాడంటే అసురులని భగవంతుడే విష్ణుమూర్తి చంపాడు. చేత విష్ణు సహస్రాలలో చూడండి, కాలనేమి నిహ అని నామం ఉంది. కాలనేమి నిహ వీర శౌరి శూరజనేశ్వర. సహస్రనామాలంత గొప్పది. భాగవత కథంతా ఉంది ఆ నామాల్లో. అందువల్ల సంహరించాడు. 7వ పర్యాయం గర్భధారణ చేస్తే పరమాత్మ యోగమాయని పిలిపించి నమస్కారం చేసింది. స్వామి చెప్పండి,
దేవి, దేవకీదేవి గర్భంలో ఉన్న సప్తమ నా యొక్క తేజస్సు, నా అంశ బలరామస్వామి, జాగ్రత్తగా ఆ గర్భాన్ని నువ్వు సంకర్షణ చెయ్యి అన్నాడు స్వామి. కర్షణ అంటే జాగ్రత్తగా సర్జికల్ ఆపరేషన్ కింద లెక్క. సర్జికల్గా నువ్వు బయటికి తీసేసాయి. స్వామి తర్వాత నందగోకులంలో రోహిణీదేవి తల దాచుకున్నది. ఎవరి రోహిణి? వసుదేవుని భార్య. గతంలో అనేక వివాహాలు అయినాయి ఆయనకి. ఆ వసుదేవుని భార్య ఒక్కతే రోహిణి ఎక్కడ కాలక్షేపం చేస్తున్నది? కంసునికి భయపడి నందగోకులంలో ఉంది. చాలా చక్కగా చూసుకుంటున్నాడు నందుడు, ఏ మాట కామాట. అలా ప్రేమగా లేకపోతే ఉండగలవండి. ఒక రోజు ఉంటాం, 2 రోజులు ఉంటాం, ఆ తర్వాత మొహాలు మొత్తిపోయి మొహాలు మాడిపోతాయి. ఉండగలవా కొంపలో? అలా కాకుండా సంవత్సరాల తరబడి రోహిణీదేవి కంసుని నందుని గృహంలో పెరుగుతున్నది అంటే ఎంత చక్కగా అభిమానంగా అనురాగంగా ఉంటే అలా ఉండగలుగుతున్నది. పరమాత్మ అన్నాడు, ఇక్కడి నుంచి గర్భాన్ని లాగి ఆవిడ గర్భంలో ప్రవేశపెట్టు అన్నాడు. స్వామి తర్వాత నీవు గోకులానికి వెళ్ళి యశోదమ్మకి ఆడబిడ్డగా పుట్టు అన్నాడు. అంతే. యోగమాయకి అసాధ్యం ఏముంటుంది చెప్పండి? కర్తుం అకర్తుం అన్యథా కర్తుం సమర్థ. అట్టి పరమాత్మ యొక్క శక్తి. చకచక జరిగిపోయినాయి ఇవన్నీ. కానీ చిత్రవండి తెల్లవారేపటికి మధురా నగరం, గోకులం, ఆ మధురలో అందరూ బాధపడ్డారు, స్త్రీ పురుషులందరూ. ఎందుకని? ఈ వార్త అందరికీ చెవుల్లో పడ్డది. దేవకీదేవికి గర్భస్రావం చేయించాడు ఈ దుర్మార్గుడు అని భావించారు. ఏ దుర్మార్గుడు? ఈ కంస. తిట్టుకున్నారు వీడిని. వీడి పేడ ఇప్పుడు ఎగరగడవుతుందో అలా. కానీ అసలు పాపం వాడికి ఏం తెలియదండి ఈ విషయంలో అమాయకుడు. కానీ ఒక రహస్యం చూడండి, యోగమాయ అంటే అలా ఉంటుంది. చాలా చిత్రము. భాగవతంలో కూడా ఈ విషయాన్ని చెప్పలే వ్యాసుల వారు. ఇప్పుడు రోహిణీదేవి వసుదేవుని యొక్క భార్య. వసుదేవుడేమో కారాగృహంలో ఉన్నాడు. రోహిణీదేవి అనేక సంవత్సరాలుగా నందగోకులలో నందుని గృహంలో ఉంది. ఆవిడకి బలరామస్వామి పుట్టాడు. ఎలా పుట్టాడు? భార్యాభర్తలు వియోగంలో ఉన్నారు. కనీసం ఒక్కరికి కూడా ఈ ప్రశ్న అనేది, సందేహం అనేది భాగవత పురాణంలో కలగలేదు. మనం చెప్పుకుంటున్నాం అంతే. ఆ రోజుల్లో సంగతి. ఎందుకని? యోగం అట్లా చేసేస్తుందంటే ఇంక దిక్కుమొక్కు ఉండదు. ఆ విధంగా సప్తమ గర్భంగా వైష్ణవంధామ. ఎప్పుడు భాద్రపద శుద్ధ ఏకాదశి బలరామస్వామి వారి అవతారం. ఎవడి బలరాముడు? కథలో శ్రీకృష్ణుల వారికి అన్నగారు. కానీ పరమార్థంలో బలరాముడంటే మనం పదే చెప్పుకుంటున్నాము శబ్దబ్రహ్మ. శబ్దబ్రహ్మయే బలరామస్వామి. ముందు బ్రహ్మభావం కలగాలి ఎవరికైనా అంటే ఈ శబ్దబ్రహ్మ పుట్టాలి. ఇదే శబ్దబ్రహ్మ అంటే. పరమాత్మ గురించి వింటున్నాం. ఇలా వింటేనే ఆయన తత్వం తెలిసేది. మీరు కర్మకాండ ఎంతైనా యజ్ఞయాగాది కర్తువులు చేయండి, నోములు చేయండి, దాన ధర్మాలు చేయండి, శ్రవణం లేకపోతే జ్ఞానం కలగదు. జ్ఞానం లేనిదే భగవతత్వం తెలియదు. లోకం అండి, ఇది గొర్రె దాటుగా ఉంటారు అందరూ. గొర్రె దాటు మళ్ళీ ఈ జన్మ వస్తుందని నమ్మకం ఉంది. కనుక శబ్దబ్రహ్మయే
బలరామస్వామి. శబ్ద బ్రహ్మ ఆగమనం తర్వాతే ఏ బ్రహ్మ వస్తాడు? పరబ్రహ్మ వస్తాడు. ముందు బలరామస్వామి వచ్చిన తర్వాత లోకంలోకి తర్వాత వీరు వస్తారు. అందులో ఏమిటి అంతరార్థం? నీకు శబ్దం తెలిస్తేనే పరమాత్మకి జ్ఞానం కలుగుతుంది. ఏమిటి శబ్దం? వేదం, ఉపనిషత్తు, పురాణం, భాగవత పురాణం. జాతి జ్ఞానం లేదు, పరమాత్మ లేడు. అందువలన భగవానపి విశ్వాత్మ భక్తానాం అభయంకర ఆవివేశాంశభాగేన మన ఆనక దుర్దుకే. ఇక భగవంతుడు సాక్షాత్తుగా ఉదయించబోతున్నారండి. అటు సమయంలో అష్టమ గర్భం స్వామివారు తతో జగన్మంగళమచ్యుతాంశం సమాహితం సూరసుతేన దేవి దధార సర్వాత్మకం ఆత్మభూతం కాష్ఠా యథా ఆనందకరం మనస్తః. భక్తవత్సల భగవానికి, గోపాలకృష్ణ భగవానికి. భగవంతుడు మొట్టమొదటిగా తన యొక్క తేజస్సు వసుదేవునిలో ప్రవేశపెట్టారు. వసుదేవుని ద్వారా దేవకీదేవికి అందింది ఈ తేజస్సు. ఎట్లా? మనసా అని సమాధానం. కేవల మానసిక సంబంధం తప్ప దేవకి వసుదేవులకి శరీర సంబంధం లేదు. పరమాత్మ ఇప్పుడు అలా పుట్టాడు. మైథున సంతతి కాదండి, భగవదిచ్ఛ, సంకల్పం. సంకల్ప మాత్రం చేత ఎలాగైనా పుట్టగలడు. ఇచ్ఛామయస్య నతు భూతమయస్య అని వసుదేవుడు స్తోత్రం చేస్తాడు. ముందు గ్రంథంలో ఆ మాట వస్తుంది. అందువలన దేవకి మనసైవ దధార, మానసికమైనటువంటి దీక్షగా పరమాత్మని దేవకీదేవి గ్రహించిందే. కానీ గతంలో చెప్పాను నేను, లోకానికి గర్భిణిలాగా కనిపిస్తున్నది. అలా కనిపించడం కూడా మాయ. ఎవరున్నారు ఆమె గర్భంలో? వాయువు, గాలి. ఆ గాలి వల్ల అలా పెరిగింది. అంచేత చూచాడు కంసుడు. కారాగృహ తలుపును తీయించి దేవకీదేవిని చూచేటప్పటికీ వాడు గుండె బేజారైపోయి సగం చచ్చినట్టు అయ్యాడు. గతంలో లాగా లేదు ఇప్పుడు దేవకీదేవి. అయిపోయింది. పుడతాడు, నేను చస్తాను, మరణ భయం. అట్లా భయపడి వాడు తరించాడండి. ఎవరికి భయపడాలి? కానిస్టేబుల్కి భయపడకూడదు. కొంపలో ఎవరిని కానిస్టేబుల్ వచ్చాడు, భయపడితే వస్తాడు. అకస్మాత్తుగా వాడు ఊడిపడితే వాడు చెప్పులతో, బూట్లతో వస్తాడు. అయినా సరే ఇంతకుముందు ఎవరన్నా చెప్పులతో కాళ్ళు చచ్చడి తిట్టేవాడు ఆ యజమాని. బుద్ధుందా లేదా? చెప్పుతో లోపలికి వస్తావేమో. ఇప్పుడు కానిస్టేబుల్ బూట్లతో వస్తే వీడేం మాట్లాడతాడు? దమ్ముగా వాడు రాగానే వెంటనే కుర్చీ. కానిస్టేబుల్కి మనిషి భయపడతాడు కానీ కృష్ణ పరమాత్మకి భయపడదు. ఏం దౌర్భాగ్యం ఉండేది! కృష్ణునికి భయపడి కంసుడు ధరించాడు. భయమునన్ కంసుడు. అందువల్ల మానసి దీక్ష భయపడిపోతున్నాడు. అట్టి సమయంలో బ్రహ్మదేవుడు వచ్చాడు. ఆయనకు అలవాటని చెప్పాక పరమాత్మ పుట్టిపోయే ముందు గర్భస్థుతి చేస్తాడు బ్రహ్మదేవుడు. లోపలికి వెళ్ళిపోయారంతే, వాళ్ళకేం అడ్డురావు. బ్రహ్మతో పాటు దేవతలు వచ్చారు. ఆ దేవతలలో శంకర భగవానుడు కూడా ఉన్నాడు. శ్రీశైలవాసి విభూ వారు కూడా ఉన్నారు. అద్భుతమైన స్తోత్రం. బ్రహ్మదేవుడు చేసినటువంటి ఈ స్తుతి ఉన్నదే, అది చతుర్వేద సారంట.
వేదసార శివస్తుతి అని ఉన్నది, శంకరులది, గొప్పగా ఉంటుందండి. అట్లనే ఆ వేదసారాన్ని గుప్పించాడు ఈ స్తోత్రంలో బ్రహ్మదేవుడు. అందరూ వెనకాల నిలబడి ఉండగా బ్రహ్మగారు స్తోత్రం చేశారు. అట్టి సమయంలో దేవకీదేవి ఎలా ఉన్నది? కారాగృహంలో ఉంటే దీపం వెలిగించి ఆ దీపం మీద ఒక కుండ బోర్లించినట్టు ఉన్నదిట దేవకీదేవి కారాగృహంలో. కుండ బోర్లిస్తే ఆ దీపం కాంతి బయటికి రాదుగా, అలాగ తనలో పరమాత్మ వెలుగుతుంటే ఆ వెలుగు లోకంలోకి రావాలి, కానీ రావటల్లా. ఎందుకు రావటల్లా? కారాగృహంలో ఉన్నది కనుక బయట వాళ్ళకి తెలియకుండా ఉంది. చక్కని ఉదాహరణ ఇచ్చారు. వ్యాసుడు అంటాడు, మంచి విద్య బాగా ఉంది, కానీ గుణం మంచిది కాదు. ఎందుకంటే ఆ విద్య కలుడు అంటే దుష్టుడు. ఆ కలులలో ఉన్నటువంటి వేదశాస్త్ర విద్యలా అలా ఉన్నదంటే దేవకీదేవి. అది ఎవరికి పనికిరాదు ఆ విద్య, దుర్మార్గుడు. స ఏష జీవన్నేవ మృత స్యాత్. వీడు వచ్చి చూశాడు, కంసుడు సంహరిద్దామని అనుకున్నాడు మొట్టమొదట, కానీ తటపటాయించాడు, సందేహించాడు. గర్భిణి కదా, చెల్లెలు కారాగృహంలో బంధించాను, అక్కడికి వెళ్ళి నేను దాన్ని చంపితే లోకం ఏముంటుంది, నన్ను చచ్చేదాకా ఆ కళంకం నా మీద ఉంటుందిగా. సయేష జీవన్నేవ మృత స్యాత్. వీడు బతికున్నా వీడు చచ్చినవాడు అని అంటుంది నన్ను లోకం. జీవన్ మృతత్వం నాకు కలుగుతుంది. కొంచెం తమాయించుకుని ఆ చంపాలి అన్నది విరమించాడు. కానీ భయంగా ఉంది. ఆహా ఆహా అంటే చెప్పాను సంస్కృతంలో, టోల్డ్ అని అర్థం. ఆహా ఏమిటి చెప్పాడట? మే ప్రాణహరో హరి గుహాం. నా యొక్క ప్రాణాన్ని హరించే హరి ఈ గర్భంలో ఉన్నాడు కదా అని భయపడ్డాడు. ప్రాణాన్ని హరించే హరి ఈ గర్భం అనే గుహలో ఉన్నాడు కదా అన్నాడు. ఇప్పుడు గుహలో ఎవరుంటారు సాధారణంగా? హరి అంటే సింహం, సంస్కృతంలో విశేషం అండి. హరిశబ్దానికి ఇన్ని అర్థాలు చెప్పారు. నిఘంటు ఓపెన్ చేస్తే హరిశబ్దం మతిపోతుంది. ఉన్న మతి పాయనే చంద్రమతి అని ఆ మతి కాస్త పోతుంది. వీరికి ఏదో కాస్త కూస్త మతి ఉంది, పెద్దగా లేదు, ఏదో కాస్త ఉంది. ఆ మతి వీడికి లైఫ్ పార్ట్నర్ ఎంటర్ అయింది. లైఫ్ పార్ట్నర్ అంటే జీవిత భాగస్వామిని, ఆవిడ పేరు చంద్రమతి. ఆ చంద్రమతి రాగానే వీరికి ఉన్నమతి కూడా పోయిందిట. అట్లా లోకంలో జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ వీడు చూడండి, చంపాలని అనుకున్నాడు, కానీ అలా విరమించుకుంటే ఈ దేవకీదేవి అనే గర్భము ఒక గుహ. ఆ గుహలో ఎవరున్నారు? హరి. హరి అంటే సింహం. అదే నరసింహావతారం. సింహం ఒక అర్థం. మామూలుగా మరొకటి ఏమిటి? హరి భగవంతుడు ఇప్పుడు పుట్టబోతాడు, నన్ను చంపేస్తాడు, అది భయం. మే ప్రాణహర అలా భయపడుతున్నాడు. నన్ను సంహరించే సింహము ఈవిడ యొక్క గర్భము అనే గుహలో ప్రవేశించి ఉంటున్నది. ఏ సింహము అలే ఏ సింహంగా భావించాడు తెలుసా అండి? హిరణ్యకశిపుణ్ణి సంహరించిన సింహమే ఈవిడ గర్భగుహలో ఉన్నది అలా భావించాడు. దీనివల్ల ఏమైంది? నిరంతరము ఈ కంసునికి కృష్ణనామం, ఇదిగో వచ్చాడు, అదిగో వచ్చాడు.
ఇదే నామం. వాడి మనస్సు బుద్ధి కృష్ణమయమైపోయింది. ఇంకొక విషయం లేదు. పశ్యన్, శృణవన్, స్పృశన్, గచ్చన్, స్వపన్, శ్వసన్, ప్రలపన్, విసృజన్, గృహన్, ఉన్మిషన్, నిమిషన్ అపి. గీతా శ్లోకం ఇది. పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్, అశ్నన్, గచ్చన్, శ్వసన్, స్వపన్, ఉన్మిషన్, నిమిషన్. గీతా శ్లోకం. పరమాత్మ జీవుడు నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఏమేమి పనులు మనం చేస్తామో అన్నీ ఆ శ్లోకంలో చెప్పాడు. పశ్యన్న చూస్తాం, శృణవన్న వింటాం, స్పృశన్న ముట్టుకుంటాం, జిఘ్రన్న వాసన చూస్తాం, అశ్నన్ తింటాం, గచ్చన్ నడుస్తాం, శ్వసన్ ఊపిరి పీల్చుకుంటాం, స్వపన్ నిద్రపోతాం, ఉన్మిషన్ కళ్ళు మూస్తాం, నిమిషం కళ్ళు తెరుస్తాం. ఇంతకంటే ఏం చేస్తామండి రోజు? అన్నీ చెప్పాడు పరమాత్మ. ఈ పనులు వాడు చేసుకుంటూ కంసుడు, కానీ మనసులో కృష్ణుడు. ఇప్పుడు భక్తుడు వాడా మనం చూశారంటే కంసుడు కంటే హీనం. అందువల్ల నిరంతర కృష్ణనామస్మరణ జగత్తు నుండి కృష్ణమయంగా చూచాడట. అంతా కృష్ణమయం. వాడికి ఇంకా చర లేదు, అచర లేదు, మనిషి లేదు, పదార్థం వస్తువు లేదు, అంతా కృష్ణ.